స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన. జిల్లాకు వరం సంత్ కబీర్ అవార్డుకు ఎంపికైన చేనేత కళాకారుడు డిజైనర్ లక్కా శ్రీనివాసులు. రాష్ట్రంలో 200 మంది ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించబోతున్నాం. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ నందు జరిగే సర్వసభ సమావేశం. వెంకటగిరి పట్టణంలో ఏపీ మోడల్ హైస్కూల్ నందు నేడు పండుగ వాతావరణం. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. రాజధాని గ్రామం పెనుమాకలో పర్యటించారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులతో సమావేశమయ్యారు మంత్రి. సిఆర్డీఓ కమిషనర్ కన్నాబాబు స్థానిక అధికారులతో కలిసి రైతులతో మాట్లాడారు. భూములిచ్చిన రైతులకు ప్లాట్ పై కేటాయింపులపై చర్చించారు. పెనుమాక ఎల్పీఎస్ లేఅవుట్ ఆధారంగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపుపై రైతులు పలు విజ్ఞప్తులను మంత్రి నారాయణ ముందుంచారు. రైతుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ప్లాట్ల కేటాయింపు చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం. పూతలపట్టు మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల హెచ్డిసి మాజీ చైర్మన్ గుంటూరు మురళి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలేసేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా తల్లికి వందనం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని ప్రారంభించడం పేద విద్యార్థులకు ఒక వరమని తెలిపారు. విద్యతోనే దేశ అభివృద్ధి జరుగుతుందని విద్యార్థులకు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల అవగాహన పెంచుకొని మంచి మార్గంలో అభ్యసించే విధంగా మార్గదర్శకంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దయచేసి పేరెంట్స్ రిక్వెస్ట్ ఈ స్టేజ్ ముందర ఏ సెక్షన్ లో ఉంటే విద్యార్థి చెప్పే చదువు బాగా చెప్తానో లేదని చూడాలి, కానీ నాకు ఆ టీచర్ కావాలి, ఈ టీచర్ కావాలి. ఫోన్ లో పంపించారు. మాకు సెల్ ఫోన్ అవసరం, ఏదేదో మాటలు చెప్పి అవసరం లేకపోయినా సెల్ ఫోన్ కొనుక్కుంటున్నారు. వాళ్ళు అడగకపోయినా మీరు పేరెంట్స్ సెల్ ఫోన్ తీసేస్తున్నారు.
సో అక్కడికి నాశనాన్ని విద్యార్థులు మనం ఇంట్లో కూర్చున్నాము, మనం హీరోలు అవుతున్నాము, ఏమో మనకి అనుకుంటారు కదా మన మీద. కానీ తలపెట్టిన నిర్వహిస్తున్న తల్లిదండ్రుల అధ్యాపకుల ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి, ప్రిన్సిపల్ గారికి, పాత్రికేయులకు అందరికీ నా నమస్కారాలు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది. ఎందుకనగా వాళ్ళ భవిష్యత్తు బాగుపడితే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఒక విద్యార్థి భవిష్యత్తు ముఖ్యం. దానికి తగినట్టు ఆర్థిక వనరులను సమకూరుస్తున్నాడు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. అది ఎలా అని ఆలోచిస్తే, పేద తల్లిదండ్రులు నిత్యం వాళ్ళ పనుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవనం కొనసాగించేదానికి కష్టంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇలాంటి చేయూత అందిస్తే, తల్లికి వందనం ద్వారా చేయూత అందిస్తే ప్రతి తల్లికి 2-3 ఉండే విద్యార్థులందరూ బాగుపడి దేశానికి సమాజానికి ఆర్థికంగా మరియు అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటారని, పెడదారిని పట్టకుండా ఉంటారని ఈ కార్యక్రమాన్ని మహోన్నతంగా చేస్తున్నాడు. దీనికి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన, అభివృద్ధి పనులు పరిశీలన. 16వ డివిజన్లో 25 లక్షలతో ఎండ్ టు ఎండ్ రోడ్లు పరిశీలన. 15వ డివిజన్లో కాలువ పూడికతీత పనులు పరిశీలన. ఏడాది సుపరిపాలన సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ. ఆర్ఎస్ఆర్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్న మంత్రి, ఎంపీ. నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా నగరంలోని 16వ డివిజన్ జగదీష్ నగర్లో 25 లక్షలతో ఎండ్ టు ఎండ్ రోడ్డును పరిశీలించారు. అనంతరం 15వ డివిజన్లో బాలాజీ నగర్లో కాలువ పూడికతీత పనులను స్వయంగా పరిశీలించారు. అదేవిధంగా ఏడాది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సంబంధించిన కరపత్రాలు ఎంపీ వేమిరెడ్డితో పాటు మంత్రి నారాయణ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం 8వ డివిజన్లో ఆర్ఎస్ఆర్లో నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొని ఉత్తమ విద్యార్థులను సన్మానించి అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారులు నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్కి నేను, నెల్లూరు జిల్లా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను యాక్చువల్గా ఆర్ఎస్ఆర్ స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్లో అటు పేరెంట్స్, విద్యార్థులతో ఇంటరాక్షన్, ఎవరైతే ఉత్తమ విద్యార్థులు అంటే ఎవరైతే హైయెస్ట్ మార్కులు 10th తెచ్చుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇది రాష్ట్రం మొత్తం అన్ని గవర్నమెంట్, ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ని స్కూల్స్లో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. బహుశా భారతదేశంలో ఇంత పెద్ద మెగా పేరెంట్స్ మీటింగ్ ఒకే రోజు జరగటం ఇది ఒక చరిత్ర. ఈ ప్రభుత్వం రాగానే గత సంవత్సరం డిసెంబర్లో జరిగింది. ఈసారి జూన్ 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ చేయగానే జూలైలో వెంటనే స్టార్ట్ చేయాలని జూలై 10వ తేదీని ఫిక్స్ చేసి ఈరోజు రాష్ట్రం మొత్తం జరిగింది. తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇది జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లవాళ్ళు జనరల్గా ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లవాళ్ళు మంచి ఉన్నత స్థితి పోవాలని కోరుకుంటారు. ఒక కలెక్టర్ కావాలను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలను, ఒక డాక్టరు, ఇంజనీరు, సైంటిస్టు, ఇలాంటి మంచి వ్యాపారవేత్త కావాలని. అయితే వాళ్ళని సరైన మార్గంలో పెడితే వాళ్ళు అవుతారు. అది కావాలంటే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టులో వెనుకబడుతుంటారు. ఒకరు ఇంగ్లీష్ కావచ్చు, ఒకరు తెలుగు కావచ్చు, ఒకరు సోషల్ కావచ్చు. టీచర్లని తల్లిదండ్రులు వచ్చి కలిసి ఆ తల్లిదండ్రులు పిల్లలతో మా పిల్లవాడు మిగతా సబ్జెక్టు బాగుండారు, ఈ సబ్జెక్టు బాగాలేదు, మ్యాథ్స్ బాగాలేదు లేదా సైన్స్ బాగాలేదు అని చెప్తే ఆ టీచర్ కొద్దిగా ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు. ఈ మెగా యొక్క ఈ పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తల్లిదండ్రులకి, అధ్యాపకులకి, విద్యార్థుల మధ్య ఉన్న ఆ యొక్క రిలేషన్ ఇంకా స్ట్రెంథన్ చేసి
విద్యార్థులకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చే ఉద్దేశం. ఇది మంచి ఉద్దేశం. గౌరవులైన విద్యాశాఖ మంత్రి దీన్ని చక్కగా ఏర్పాటు చేసినందుకు వారిని నేను ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, మొన్న 7వ తేదీ విద్యాశాఖ మంత్రి వచ్చి గత ప్రభుత్వం మూసేసిన విఆర్ హై స్కూల్ని దాన్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. దాన్ని ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే ఒక మంచి స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం. మంచి చదువు వచ్చేది కూడా ఏర్పాటు చేసాం. అదే నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఉన్న హై స్కూల్స్ అన్నీ, చిన్న చిన్న స్కూల్స్ అన్నీ, గవర్నమెంట్ స్కూల్స్ నెల్లూరు సిటీలో 54 ఉన్నాయి, రూరల్లో కూడా కొన్ని ఉన్నాయి. 54 డివిజన్లలో ఉండే అన్నీ కూడా చాలా ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. దానికే కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేయగలరో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈ ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజే వారు యాక్చువల్గా వాళ్ళ తరఫున ఎవరైతే దీన్ని చేయబోతున్నారో, అంటే ఇదంతా కన్స్ట్రక్షన్ అంతాను వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు హెడ్ మాస్టర్తోనూ డిఓతోనూ వాళ్ళతో మాట్లాడి ఏమేం చేయాలని సూచనలు ఇస్తున్నారు. ఆ సూచనల మేరకు వాళ్ళు దీన్ని మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ చేస్తే ఆ తర్వాత దీన్ని వర్క్ టేకప్ చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ఇది ఒక మంచి స్కూల్ అవుతుంది. నేను కోరుకునేది ఆ విఆర్ హై స్కూల్ కంటే ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా డిఎస్ఆర్ వాళ్ళు మూలాపేటలో గర్ల్స్ స్కూల్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అదేవిధంగా 48వ డివిజన్లో ఒక స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఈ విధంగా 1 by 1 ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ P4 ప్రోగ్రాంలో 1 by 1 చేస్తున్నామని మీకు తెలియజేస్తూ, ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నారాయణ గారికి, మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ 2 కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఆర్ఎస్ఆర్ స్కూల్కి ఈ ఈవెంట్ రాష్ట్రం అంతా కూడా జరిపించడం అది చేనేత కళాకారుడు డిజైనర్ లక్కా శ్రీనివాసులు జిల్లాకు వరంగా మారారని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక R&B అతిథి గృహంలో చేనేత కళాకారుడు డిజైనర్ లక్కా శ్రీనివాసులు వేసిన చీరలను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంత్ కబీర్ అవార్డు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన డిజైనర్ లక్కా శ్రీనివాసులు ఎంపిక అవ్వడం చాలా ఆనందదాయకమని, అది మన జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ అవార్డు టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్ రంగంలో అత్యున్నత పురస్కారాన్ని ఈ ప్రాంత వాసులకు ఇప్పటి వరకు 3కి మాత్రమే రావడం జరిగిందని, దేశవ్యాప్తంగా 2కి ఇస్తే అందులో మన రాష్ట్రంలోనే తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి చేనేత కళాకారుడు డిజైనర్ లక్కా శ్రీనివాసులు సంత్ కబీర్ అవార్డుకు ఎంపికయ్యారని అన్నారు. డిజైనర్ లక్కా శ్రీనివాసులు బూదా సిల్క్ అనగా సిల్క్ వామ్ చనిపోకుండా వచ్చేటటువంటి సిల్క్ ని బూదా సిల్క్ అంటామని, ఈ సిల్క్ తో వారు 2% గోల్డ్ మరియు సిల్వర్ తో వేసిన డిజైన్ కి గాను ఈసారి అవార్డు రావడం జరిగిందని అన్నారు. కొంచెం డౌన్ చేయండి. అది మనందరికి కూడా ఎంతో గర్వకారణం. ఈ అవార్డు టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్లో అత్యున్నత పురస్కారం సంత్ కబీర్ అవార్డు అనేది. ఈ ప్రాంతవాసులకి ఇప్పుడు దాకా కేవలం 3కి మాత్రమే ఇది రావడం జరిగింది. అండ్ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 2కి ఇస్తే అందులో మన లక్కా శ్రీనివాసులు గారికి అందులో ఒకళ్ళు అవ్వడం అనేది నిజంగా ఎంతో గర్వకారణం. మనందరికీ తెలిసిందే వెంకటగిరి పట్టు
వెంకటగిరి ఏదైతే ఆర్ట్ ఉందో అది ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ మొత్తం ఈ ప్రాంతంలో ఉంది. దీనికి ఈసారి ప్రత్యేకంగా ఏమంటే వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు లక్కా శ్రీనివాసులు గారు మన రాష్ట్రంలోనే ఒక్కళ్ళకి అవార్డు రావడం, దేశంలో ఇద్దరికి వస్తే అందులో మన వెంకటగిరి నియోజకవర్గం నుంచి లక్కా శ్రీనివాసులు గారు రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా 15లో కూడా అవార్డు వచ్చింది. ఆ రోజు కూడా నేను ఆయనకు సన్మానం చేసి అంతా చేశాం. కాబట్టి ఇంకా మరెన్నో కూడా చేయాలని చెప్పని కోరుకుంటూ ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని నేను కోరుకుంటూ రాష్ట్రంలో 200 మంది ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించబోతున్నాం. బాగా చదివి వక్ఫ్ బోర్డు చేసే ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్థానం సంపాదించాలి. పాఠశాలలో ఇచ్చే విద్యలో మార్పు ఉండదు. తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహంలో మార్పు ఉండాలి. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే ఎర్లీ గోల్స్ పెట్టుకోవాలి. నెల్లూరు నగరంలోని జెండా వీధిలో గల పిఎన్ఎం జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు. తల్లిదండ్రులు ఆయన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను, అధికారులను ఆదేశించారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. కాలేజీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారి వేతనాల సమస్యను అబ్దుల్ అజీజ్ కి తెలిపారు. తక్షణమే మంత్రి నారాయణ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఒకరిని చూసి ఒకరిని ప్రోత్సహించడానికి ఎవరో ఒకరు మొదలు చేయాలి. సో అది నారాయణ గారు మొదలు చేశారు. దాంతో పాటు ఇంకా అనేక మంది మంత్రులు, అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది వ్యాపారస్తులు, అనేక మంది ఈ నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళందరూ విద్య పైన వాళ్ళు సేవ చేస్తే జీవితకాలం ఒక సంతోషం, తృప్తి. విద్య కోసం మనం ఏం చేసినా తృప్తి. సో అలాగా ప్రోత్సహిస్తూ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో తెచ్చి పీపీపీ చేసి ఈరోజు ఒక మోడల్ని తయారు చేస్తున్నాం. ఎప్పుడు సమాజం ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దో ఆ పని సస్టైన్ అవ్వద్ది, ఫర్ ఎవర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మేము చిన్నప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగు మున్సిపల్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఉండేది కాదు. మేబీ మినిట్ బుక్స్ లో రాసుకొని ఉంటారు, ఇలా చేయాలని రూల్స్ రాసుకొని ఉంటారు, కానీ అమల్లో లేదు. ఇప్పుడు మార్పు వస్తుంది. ఇక్కడ కానీ నేను వచ్చి ఇప్పుడు 360 మంది పిల్లలు ఉన్నారు స్కూల్లో. జూనియర్ కాలేజ్లో ఒక 60 మంది, ఎంత 80 మంది, 150 మంది ఉన్నారు. అంటే దాదాపు 500 మంది పిల్లలు. 500 మంది పిల్లలకి ఒకరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడితే 500 మంది నిజంగా మనం అనుకునేట్టు 500 మంది పేరెంట్స్ వస్తే అసలు మనం వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ పాప గురించి మాట్లాడే సమయం ఉంటుందా? అందుకోసం నేను ఈ పిఎన్ఎం స్కూల్ వరకు ఏమి అడ్వైస్ చేశానంటే, ఒక్కొక్క రోజు ఈవినింగ్ లంచ్ టైంకో ఏదో ఒక టైంలో 1 అవర్ తీసి ఆ క్లాస్ వరకు 6వ తరగతి పిల్లలు, 6వ తరగతిలో 40 మంది పిల్లలు ఉంటారో, 50 మంది ఉంటారో, 20 మంది ఉంటారో, ఎంతమంది ఉంటే అంత పేరెంట్స్ పిలవండి. సో ఆ 20-30 పేరెంట్స్ మీకు కంటికి కన్ను చూడొచ్చు, వాళ్ళ భావాలు మీకు. మన భారతదేశంలో ఈ కులాలు, మతాలు, ఇన్ని వ్యత్యాసాలు, ఈ పరిస్థితుల్లో నీకు డబ్బున్నా కులం లేదంటారు, కులం ఉంటే డబ్బు లేదంటారు. అందుకోసం ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంది? చదువు. నీ బిడ్డ ఐఏఎస్ అయ్యాడు అనుకో, కులము, మతము, జాతి అన్నీ పోయా. ఎవరు నీ బిడ్డ? ఐఏఎస్. నీ బిడ్డ ఎవరు? ఐపీఎస్. నీ బిడ్డ ఎవరు? డాక్టర్. నీ బిడ్డ ఎవరు? ఇంజనీర్. సో మనము ఈక్వాలిటీ కావాలి, మన బిడ్డ ది బెస్ట్ అవ్వాలి, మన కుటుంబంతో పాటు మన బిడ్డ ఈ దేశానికి పనికి రావాలి అంటే చదువు ఒకటే. కాబట్టి పేదరికంలో ఉన్నాము. మీ బిడ్డ కానీ ఎప్పుడు మా నాయన పేదవాడు, మా అమ్మ పేద ఆమె, అందుకోసం మేము చదవలేదు, వాళ్ళ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన. జిల్లాకు వరం సంత్ కబీర్ అవార్డుకు ఎంపికైన చేనేత కళాకారుడు డిజైనర్ లంకా శ్రీనివాసులు. రాష్ట్రంలో 200 మంది ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించబోతున్నాం. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ నందు జరిగే సర్వసభ సమావేశం. వెంకటగిరి పట్టణంలో ఏపీ మోడల్ హైస్కూల్ నందు నేడు పండుగ వాతావరణం. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.